వృషభ రాశి వారికి 8, 9, 10 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే, ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టి మీరు వీడియో విన్నట్లయితే, మీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో మాటలు, మీరు మార్చుకోవాల్సినటువంటి విషయాలు, ఇలాంటివి చాలా అంటే మీకు విలువైనటువంటి సమాచారం అనేది 100కు 1000% దొరుకుతుంది. మిమ్మల్ని పని పక్కన పెట్టమని ఎందుకు చెప్పాను అనంటే, ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఖాళీగా అస్సలు ఉండరు. ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అట్లా వాళ్ళెప్పుడూ కూడా పని చేసేటటువంటి వ్యక్తులు కాటాన మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చొని వీడియో వినండి. మీరు వినటం వలన మీకు అంతా ఉపయోగమే కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడే చాలా విషయాలు మీరు చాలా వరకు కూడా దాదాపుగా ఒకరు చెప్పిన మాట వినరు. మీ దగ్గర అలాంటి మనస్తత్వం అనేది ఉంది. నిజమే. కాకపోతే ఎవరు చెప్తే వినాలి, ఎవరు చెప్తే వినకూడదు అన్న అవగాహన అనేది మనకు ఉండాలన్నమాట. అందరు చెప్పిన మాటలు వినాలని ఎక్కడ ఎవ్వరూ కూడా చెప్పరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పిన మాట వినుకుంటా పోతే మనకంటూ సొంత నిర్ణయాల మీద మన కాళ్ళ మీద మనం నిలబడలేము. కాబట్టి చెప్పే వాళ్ళ మాటలు చెప్పినప్పుడు కొంతమంది తీసుకోవాలి, కొంతమంది పట్టించుకోకూడదు. అలా చేయాలన్నమాట. అలా చేసినప్పుడు మీ జీవితానికి అది బంగారు బాటగా మారుతుంది. నేను చెప్తున్నానని కాదండి, నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. దానివల్ల మీకు విలువైనటువంటి మరింత సమాచారం తెలిసి చక్కగా ఉపయోగించుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు, అమాయకులు. తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అమాయకత్వం కూడా అదే స్టేజ్లో ఉండి వీరేంటంటే కొన్ని నిర్ణయాలు ఎదుటివారి మీద ఎక్కువగా ఆధారపడతా ఉంటారన్నమాట. అందుకే నేను ఇంతకు ముందల కూడా చెప్పాను, మీ నిర్ణయాలు మీరే తీసుకోవటం మొదలు పెట్టండి. ఎవ్వరు చెప్పిన మాటలు వినొద్దు అని చెప్పేసేసి మీరేంటంటే మీ సొంత నిర్ణయం కన్నా కూడా పక్కనోళ్ళు ఏం చెప్తే బాగుంటుందా, వాళ్ళు చెప్పేదైతే కరెక్ట్గా చెప్తారు, మనకు తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తాము, తప్పుగా ఆలోచిస్తాము అని చెప్పేసి భయం అన్నమాట మీకు. అందుకని చెప్పేసి పక్కనోళ్ళ నిర్ణయాల మీద ఎక్కువగా బేస్ అయి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ అది చాలా పొరపాటండి. ఎప్పుడైనా సరే తప్పు కానీ ఒప్పు కానీ మన నిర్ణయాలు మనకే ఉండాలన్నమాట. ఎందుకంటే మన సొంత విషయాలు మనం శ్రద్ధగా మన తలపెట్టి ఆలోచించినంతగా ఎవ్వరూ కూడా ఎవరి గురించి ఆలోచించరు. వాళ్ళకు నోటికి వచ్చింది చెబుతారు. వాళ్ళ సొంత విషయాలైతే వాళ్ళు శ్రద్ధలతో ఆలోచించి చెప్పుకుంటారు. కానీ పక్కనోళ్ళ విషయాలంటే ఎవ్వరికి కూడా శ్రద్ధ అనేది ఉండదు. పెదాల నుంచి మాత్రమే మాట వచ్చిద్ది కానీ మనసులో నుంచి మాట రాదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు సంబంధించిన మనుషులు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు దాదాపుగా కలిసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. అలాగే ఈ రాశి పరంగా ఈ వృషభ రాశి వ్యక్తులు ఏంటంటే ఎప్పుడూ కూడా చాకిరండి. చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ఒక వయసు వాళ్ళు అంటే ఇక ముసలి వాళ్ళు అయిపోయేదాకా ఒకటే చాకిరి చేస్తానే ఉంటారు. వృషభం అంటే ఏంటి? ఎద్దు. ఎద్దు చూడండి ఎంత కష్టపడుతుందో, ఎంత బరువు మోస్తుందో, ఎంత చాకిరి చేస్తుందో. అట్లా పగలంతా కూడా కష్టపడి తిరిగి 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 సాయంత్రానికి ఎప్పటికో నిద్రపోతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచిన కానించి మళ్ళీ బరువు బాధ్యతలు తప్పవు. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులకు కూడా బరువు బాధ్యతలు అనేవి ఎక్కువ, చాకిరి ఎక్కువ. అస్సలు ఖాళీగా ఉండరు. ఖాళీగా ఉంటే జరగదు కూడా వాళ్ళకి. అలా ఈ వృషభ రాశి వ్యక్తులను కష్టానికి ప్రతిరూపంగా చూపించవచ్చు అన్నమాట. ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, కష్టం చాకిరి చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఆడవారైతే ఇంటా బయట చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంట్లో పద్దాకలు బిజీగా ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగే మగవారు బయట చాకిరి ఒకటే కష్టము చేసుకోవటము. ఎందుకంటే పెద్దలు ఇచ్చిన స్థిరచరాస్తుల కన్నా కూడా వీరి కాళ్ళ మీద వీరు నిలబడి రెక్కల కష్టంతో కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి కష్టజీవులుగా ఈ వృషభ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు అన్నమాట.
ఈ వృషభ రాశి వారి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, అలాగే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగితే సమయం కావాలన్నా, ఇట్లా ఏవైనా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందండి. మీరు దూరంగా ఉన్నా పర్వాలా, ఒక్క ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే చక్కగా సమస్యకు పరిష్కారం అనేది అందించబడుతుంది గురువుగారి దగ్గర నుంచి. గురువుగారు వ్యక్తిగతంగా చాలా నమ్మకమైన వారు. మేం కూడా కొన్ని చిక్కుముడుల్లాంటి ప్రశ్నల నుంచి, సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆ సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాం. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఈ రాశి వారికి ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి ఎప్పుడూ కూడా ఉండదండి. ఎప్పుడు చేతిలో డబ్బులు మెదిలాడుతూనే ఉంటాయి. కాకపోతే వీరికి ఉన్నటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే జనాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఆ డబ్బును తీసుకెళ్ళి, అంటే అంత కష్టపడితే వచ్చినటువంటి సొమ్మును తీసుకొని వెళ్ళి వాళ్ళకని వీళ్ళకని ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఒక 10,000 కావాలి, లేకపోతే ఒక 5,000 కావాలి అని చెప్పి నోరు తెరిచి వీళ్ళని అడిగితే అది స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, తెలిసిన వారు అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. అలా అడిగినప్పుడు వీరికి ఏంటంటే మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మొహమాటంతో ఇచ్చేస్తారనమాట ఆ డబ్బులు. ఇచ్చేసిన తర్వాత నుంచి వీరికి ఎప్పుడైతే అవసరమవుతాయో, అంటే పలానా టయానికి ఇది తీసుకుంటామని చెప్పి ఇస్తారు ఇవ్వటానికి. కాకపోతే అవతల వాళ్ళు ఆ టయానికి ఇవ్వలేరు. అలా ఇవ్వలేనప్పుడు ఏంటంటే వీరికి ఎప్పుడైతే అవసరం పడుతుందో ఆ అవసరానికి వీరు కష్టపడినటువంటి సొమ్ము వీరి అవసరానికి ఉపయోగపడదనమాట. అలా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు వీరేం చేస్తారు, వీరి డబ్బు ఒకరికిచ్చి మళ్ళీ వీరు వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకున్నటువంటి డబ్బును కానీ సొమ్మును కానీ ఎవ్వరికి ఇవ్వద్దు. చేబదులుగా కానీ అప్పుగా కానీ ఎవ్వరికి ఇవ్వద్దు. ఎందుకంటే ఇవి నమ్మే రోజులు కాదు. అవసరమైనప్పుడు నీ అంతటోడు లేడని అడగటం నిజమే. నిజంగా అవసరాలు ఉండవచ్చు. మీకు సహాయం చేసి ఉంటే గతంలో ఎవరైనా వారికి తప్పకుండా మీరు కూడా సహాయం చేయండి. కానీ మొకమాటంతో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చుకుంటూ పోతే మీరు బాధపడి మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల మీ కుటుంబంలో రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మొకమాటాలు అన్ని దగ్గర చల్లవండి. ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో అస్సలు మొహమాటం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎవ్వరికీ కూడా డబ్బు అనేది ఊరికినే రాదు. ఎంత కష్టపడితేనో డబ్బు అనేది వస్తుంది. కష్టానికే రావట్లా. అలాంటిది ఎంతో చేసి రెక్కలు ముక్కలు చేసుకొని కాస్తో కూస్తో దైవానుగ్రహంతో ఉండి వచ్చినటువంటి సొమ్మును తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పెట్టి చివరికి మళ్ళీ వాళ్ళ చుట్టూతా మనము అడిగి చేసి తెచ్చుకోవలసినటువంటి అలాంటి పరిస్థితి దుస్థితి పొరపాటును కూడా వద్దు. ఇప్పటికైనా సరే వృషభ రాశి వారు ఎవ్వరికీ అలా ఇవ్వద్దు. మీరు మీ కుటుంబ సభ్యులను నమ్మండి. మీ కుటుంబ సభ్యులను గౌరవించండి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో ఉండండి. మీ కుటుంబ సభ్యులను ఎవరిని అంటే బయట వారి ముందల ఎక్కడా కూడా అవమానించవద్దు. ఏదన్నా ఉన్నాయి అనుకోండి మాట మీరు ఇంట్లో మాట్లాడుకోండి. మీరు ఇంట్లో గొడవ పడండి. అంతేకాని పరాయి వ్యక్తుల ముందు మూడో వ్యక్తుల ముందల గొడవ పడటం, చేసుకోవటము, తిట్టుకోవటము ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయవద్దు. అలా చేయటం వలన చాలా వరకు కూడా మీ జీవితాలకు ఇబ్బందులను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. కాస్త ప్రేమను చూపిస్తే ఎంతో పొంగిపోతారనమాట. ఎంతైనా సరే ప్రేమగా ఉన్న వారి కోసం ఎంత చేయటానికైనా వీరు సిద్ధపడతారు. కానీ
వీరికి ఏదన్నా అంటే ముందు ఒక మాట వెనకొక మాట అలా చెప్పినట్టుగా కనుక ఏదన్నా తెలిసిందనుకోండి చాలా ద్వేషిస్తారు, కోపం పెంచుకుంటారనమాట. అంటే వీరి యొక్క ప్రేమను మనం ఎలాగైతే తట్టుకోలేమో అలాగే వీరి యొక్క కోపాన్ని కూడా మనం తట్టుకోలేము, అంత కోపం వస్తుందన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క ప్రేమను పొందాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఈ కుటుంబ సభ్యులు కూడా ఏంటంటే గబక్కన ఒక మాట అనమాకండి, అది ఆడవారినైనా మగవారినైనా. వృషభ రాశి వ్యక్తులు మీ భాగస్వాములుగా ఉన్నప్పుడు లేదా మీ కుటుంబంలో ఏదో ఒక రకంగా ఉంటారు కదా, అలాంటి వ్యక్తుల్ని మీరు గమనించుకోండి. కావాలంటే వారిని అరిచి దండించి భయంతో ఏ పని కూడా మీరు చేపించుకోలేరు. మీరు ప్రేమగా చిన్నగా నిదానంగా వారికి చెప్పండి, ఎంత పనైనా సరే వాళ్ళు మీకు చేసి పెడతారనమాట. కాబట్టి ఇక్కడ ఈ వృషభ రాశి వారిని మనం అర్థం చేసుకోవటం ముఖ్యం, వారితో ప్రేమగా ఉండటం ముఖ్యం. వారిని ఎలాగైతే మనం దారిలోకి తీసుకొచ్చుకోవాలో అలా దారిలోకి తీసుకొచ్చుకోవాలి. అలాగే మీరు కూడా మీ కుటుంబ సభ్యులను అర్థం చేసుకోండి. మమ్మల్ని మాయ చేస్తున్నారు అలా అది ఇది అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దండి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కాక ఎవరినంటారు, మీ మీద కాక ఎవరి మీద చూపిస్తారు చెప్పండి. ఎప్పుడైనా సరే ప్రేమను మనం ఎప్పుడూ కూడా కించపరిచి మాట్లాడకూడదు, దాన్ని అవమానించకూడదు అనమాట. మాయ అయినా ప్రేమైనా తిట్టినా చేసిన మీ కుటుంబ సభ్యులు మీరే కదా. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ప్రేమగా అన్యోన్యతగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఈ వృషభ రాశి వ్యక్తులకు గతంతో పోల్చుకుంటే గొడవలు కూడా చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమలుగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వీళ్ళు నిజంగా సిన్సియర్గా ప్రేమించేటటువంటి వ్యక్తులు అనమాట. అలాగే మీరు ఎవరి మధ్యవర్తిగా ఉండొద్దు. అది డబ్బు విషయంలో కానీ లేదా మాట విషయంలో కానీ గొడవలు ఎవరన్నా పెట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తలదోర్చడం కానీ వారికి ఉచిత సలహాలు ఇవ్వటం కానీ ఇలాంటివి చేయవద్దు. ఎందుకంటే జనం పిచ్చి వాళ్ళు కాదండి, అన్నీ వారికి తెలుసు. ఏం తిట్టుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో ఏంటో అన్నీ తెలుసు వారికి. అలాంటి వారికి మనం వెళ్ళి సలహాలు ఇస్తే మనం తీసుకునే అంత మాత్రపోలు ఇప్పట్లో దాదాపుగా ఎవ్వరూ లేరు. కొంతమంది ఎవరన్నా ఉంటే మంచివాళ్ళు చిన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా అలా చూడవద్దనమాట. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ దైవానుగ్రహం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీకేంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుంది. ఉన్నటువంటి రాసుల్లో అదృష్టపు రాశిగా మీ వృషభ రాశిని చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టమైతే చేస్తారో అంత డబ్బు మీకు వస్తుంది. కాకపోతే ఆ డబ్బును మీరు నిలబెట్టుకోవాలి, అది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మీ దగ్గర కష్టం ఉంది, ఓపికతో చేసుకుంటున్నారు, దైవానుగ్రహము ఉండి మీకు రూపాయికి రూపాయి తోడవుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్న విషయం మాత్రం అది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నిలబెట్టుకుంటే మీకు తిరుగు లేదు, నిలబెట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాస్త చిన్న చితక దానాలు ధర్మాలు అలాంటివి చేయండి. మీకు సహాయం చేసి ఉన్న వారికి సహాయం చేయండి. దానాలు అనంటే ఏమీ లేదండి, కాస్త చిన్నపిల్లలకి ఎప్పుడన్నా ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అందులో ఒక 10 రూపాయలు దానంగా ఇవ్వటము, ఏదన్నా పేదలకి ఒక డజన్ అరటి పండ్లు కొని ఇవ్వటము, ఇట్లా ఏదో ఒకటి మీకు చేతనైనంతగా మీకు స్తోమత ఉన్నంతగా సింపుల్గా, మీకు స్తోమతకు మించి వద్దు. ఎప్పుడైనా సరే మన స్తోమతకు తగినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా దానం చేయటం వలన ఏంటంటే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది, దానం మనకు ధనద్వారాలు తెరుస్తుంది. ఇట్లా దానం వల్ల మనకేంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన ప్రవాహంలాగా మనకు డబ్బు వచ్చి పడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇక ఈ 3 రోజులు మీరు బాగా బిజీగా ఉంటారండి. మీకేంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. తినటం కూడా హడావుడిగా తిని వెళ్తూ ఉంటారనమాట. ఆ కష్టానికి తగినటువంటి సొమ్మును చూసి ఆనందపడగలుగుతారు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. కోట్లు లేకపోవచ్చు, కానీ చేతిలో మాత్రం ఎప్పుడు డబ్బు అనేది ఆడుతూనే ఉంటుంది. అలాగే మీలో కొంతమందికి ఏంటంటే ఈ మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయండి. కొంచెం గ్యాస్
గ్యాస్ ప్రాబ్లమ్స్, కొంచెం అంటే థైరాయిడ్ లాగా కొంచెం షుగరు, టెన్షన్స్, ఇలా టెన్షన్ మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఉంచి టెన్షను, కంగారు తగ్గించుకోండి, కోపం తగ్గించుకోండి, నిదానంగా ఉండండి. నిదానమే ప్రధానము. నిదానంగా లేకపోతే కంగారు పడితే మీకేంటంటే హెల్త్ పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్తంత ధ్యానము, లేకపోతే సమయానికి నిద్ర, తిండి ఇలాంటివి చేయటం వలన మీ ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త కూడా తప్పనిసరి. అలాగే మీలో సంతానం ఎవరికైతే లేరో వారికి సంతాన భాగ్యం అయితే ఉందండి. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వివాహ జీవితంలో చిన్నా చితక సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోతాయి. మధ్యవర్తుల మాటలు, మీరు ఎవరికి ఎలాగైతే సలహాలు ఇవ్వద్దు, ఎవరి సలహాలు కూడా మీరు తీసుకోవద్దు. మీ భార్యాభర్తలు ప్రేమగా అన్యోన్యంగా ఉండండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, ఇలాంటివి చేయండి. అలా మీకు ఉద్యోగం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తప్పకుండా కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్, అలాగే ప్రైవేట్ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీరిలో కొంతమందికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారితో కాస్త ఫోన్లో మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. ఇట్లా ఈ వృషభ రాశి వారికి చాలా వరకు కూడా ఈ 3 రోజులంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరేంటంటే కాస్త ధైర్యంగా ఉండి కంగారుని, టెన్షన్స్ని, కోపాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదండి ఈ 3 రోజులు మీకు ఏంటి అనేది. అలాగే కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్తూ ఉండండి. అలా చేయటం వలన మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఇంట్లో కూడా కాస్తంత దీపారాధన చేసుకుంటూ ఉండండి. అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన వృషభ రాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క లైక్ ఇస్తారని నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.